మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ? భారతదేశపు మొట్టమొదట డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆది సంస్కృతి. రెండో ప్రశ్న, హూ ఇనాగ్రేటెడ్ ఇండియన్స్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ అబుదాబి? అబుదాబిలో భారతదేశపు మొట్టమొదటి విదేశీ అటల ఇన్నోవేషన్ సెంటర్ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, ధర్మేందర్ ప్రధాన్. మూడో ప్రశ్న, హూ రీసెంట్లీ బికేమ్ ది వరల్డ్ రిచెస్ట్ పర్సన్ సర్పాసింగ్ ఎలాన్ మస్క్? ఎలాన్ మస్క్ ను అధిగమించి ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? సరైన సమాధానం ఆప్షన్ బి, లారీ ఎల్లెసన్. లారీ ఎల్లెసన్. నాలుగో క్వశ్చన్, వెన్ ఈస్ పేట్రియట్ డే అబ్జర్వ్డ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్? యునైటెడ్ స్టేట్స్ లో దేశభక్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 11. ఐదో ప్రశ్న, వై ఈజ్ సెప్టెంబర్ 11 అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ ఫారెస్ట్ మార్టర్స్ డే ఇన్ ఇండియా? భారతదేశంలోని సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి, టు ఆనర్ ది మర్టెన్స్ ఆఫ్ ది కజ్జర్లీ ట్రాజెడీ. ఈ యొక్క కజ్జర్లీ విషాదంలో అమరవీరులను గౌరవించడం అని అర్థం. సిక్స్త్ క్వశ్చన్, విచ్ సిటీ టాప్డ్ ది లిస్ట్ ఇన్ ది స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ 2025 ఫర్ సిటీస్ విత్ ఏ పాపులేషన్ ఓవర్ 1 మిలియన్? 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు కోసం స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ 2025లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండోర్. ఇండోర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఏడో ప్రశ్న, హూ ఓన్ ది 2025 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్? 2025 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, మ్యాక్స్ వెర్స్టాపెన్. ఎనిమిదో ప్రశ్న, హూ బికేమ్ నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెప్టెంబర్ 12, 2025? సెప్టెంబర్ 12న 2025 నేపాల్ యొక్క మొదట మహిళా ప్రధానమంత్రి ఎవరు అయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, సుశీలా కర్కి. తొమ్మిదో ప్రశ్న, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ మిజోరాంస్ ఫస్ట్ ఎవర్ రైల్ కనెక్షన్ ఇనాగ్రేటెడ్ ఇన్ సెప్టెంబర్ 2025? సెప్టెంబర్ 2025లో ప్రారంభించబడిన మిజోరాం యొక్క మొట్టమొదటి రైల్వే కనెక్షన్ పేరు ఏమిటి? రైల్వే కనెక్షన్ పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, బైరాబి సైరంగి లైన్. పదో ప్రశ్న, అకార్డింగ్ టు ఏ లాన్సెట్ స్టడీ 2025 వాట్ ఈజ్ ది ట్రెండ్ ఆఫ్ NCD రిలేటెడ్ డెత్స్ ఇన్ ఇండియా బిట్వీన్ 2010 to 2019? లాన్సెట్ అధ్యయనం ప్రకారం 2025లో 2010 నుంచి 2019 మధ్య కాలంలో భారతదేశంలోని NCDకి సంబంధించి మరణాల సంఖ్య ఎంత? అంటే మరణాల సంఖ్య వాటి యొక్క ప్రభావం ఎలా ఉందని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, ఇంక్రీజెడ్. 11వ ప్రశ్న, వాట్ ఈజ్ ది ఫోకస్ ఆఫ్ NPNCD? NPNCD యొక్క దృష్టి ఏమిటి? ఇక్కడ మనం ఆన్సర్ తెలుసుకునే ముందు NPNCDకి ఫుల్ ఫామ్ ఏంటనేది తెలుసుకుందాం. NP అంటే నేషనల్ ప్రోగ్రామ్, ఇంకా NCD అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పి అర్థం. ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్క్రీనింగ్, ఎర్లీ డయాగ్నోస్, ట్రీట్మెంట్ అండ్ రిఫరల్ ఫర్ మేజర్ NCDs. 12వ ప్రశ్న, వాట్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ PMMSY? PMMSY యొక్క లక్ష్యం ఏమిటి? అయితే ఇక్కడ PMMSYకి ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించిన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని అర్థం. అయితే ఇది దీనికి సంబంధించి ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇక్కడ
PMMSY అనేది ఏదైతే ఉందో ఇది మత్స్యకారులకి సంబంధించింది. దీని బ్లూ రెవల్యూషన్ కి కూడా రిలేటెడ్ గా ఉంటుందని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, టు డ్రైవ్ ఏ న్యూ బ్లూ రెవల్యూషన్ విత్ ఏ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ, టెక్నాలజీ అండ్ వెల్ఫేర్. 13వ ప్రశ్న, వాట్ వాజ్ ది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్? ఇక్కడ సియోమ్ ప్రహార్ వ్యాయామం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, వ్యాలిడేటింగ్ ది యూజ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ ప్రాక్టికల్ ఆపరేషన్స్. దీనికి సంబంధించి తెలుగులో ఆన్సర్ కూడా తెలుసుకుందాం. వ్యూహాత్మక కార్యకలాపాల్లో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ధృవీకరించడం అని చెప్పి అర్థం. 14వ ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రైల్వే లైన్ కనెక్టింగ్ మిజోరాం టు ది నేషనల్ రైల్వే నెట్వర్క్? మిజోరాంను జాతీయ రైల్వే నెట్వర్క్ ను కలిపే రైల్వే మార్గం పేరేమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బైరాబి అండ్ సైరాంగా రైల్వే లైన్. 15వ ప్రశ్న, విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ది నావెల్ హుడ్ హీలింగ్ ప్యాడ్ యూజింగ్ నానో టెక్నాలజీ అండ్ ది రెడ్ ఐవి ప్లాంట్? నానో టెక్నాలజీ మరియు రెడ్ ఐవి ప్లాంట్ ఉపయోగించి నావెల్ గాయం నయం చేసే ప్యాడ్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, జవహర్లాల్ నెహ్రూ ట్రోపికల్ బాటనిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. 16వ ప్రశ్న, వాట్ బయో యాక్ట్ కాంపౌండ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ది రెడ్ ఐవి ప్లాంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ రీసెర్చ్? ఈ పరిశోధనలో మొదటిసారిగా రెడ్ ఐవి ప్లాంట్ లో ఏ బయో యాక్ట్ సమ్మేళన గుర్తించబడింది? సరైన సమాధానం ఆప్షన్ సి, యాక్టియోసైడ్. సరైన సమాధానం ఆప్షన్ సి, యాక్టియోసైడ్. 17వ ప్రశ్న, వేర్ విల్ ది 5th ఎడిషన్ ఆఫ్ ద కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ బి హోస్టెడ్ ఇన్ 2027? 2027లో కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క 5వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, చెన్నై ఇన్ ఇండియా. 18వ ప్రశ్న, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ద బెస్ట్ డ్రామా సిరీస్ విన్నర్ ఎట్ ద 77th ఎమ్మీ అవార్డ్స్? 77వ ఎమ్మీ అవార్డులో ఉత్తమ డ్రామా సిరీస్ విజేత పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, ది పిట్. 19వ ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద బైరాబి సైరంగా రైల్వే లైన్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్? బైరాబి సైరంగ్ రైల్వే లైన్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, మిజోరాం. 20వ ప్రశ్న, హూ లాంచ్డ్ ది జ్ఞాన్ భారతం పోర్టల్? జ్ఞాన్ భారతం పోర్టల్ ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ. 21వ ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ ది లార్జెస్ట్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలోనే అత్యధిక వృద్ధాప్యం జనాభా ఉన్న దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, జపాన్. 22వ ప్రశ్న, విచ్ కంట్రీ అపాయింటెడ్ ది వరల్డ్ ఫస్ట్ ఏఐ జనరేటెడ్ మినిస్టర్? ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ జనరేటెడ్ మంత్రిని నియమించిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, అల్బేనియా. 23వ ప్రశ్న, హూ ఓన్ ది గోల్డ్ మెడల్ ఎట్ ద వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025? ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జాస్మిన్ లంబోరియా. 24వ ప్రశ్న, విచ్ కంట్రీస్ స్ప్రింటన్ అరియన్ నైటన్ వాజ్ బ్యానెడ్ ఫర్ 4 years? ఏ దేశం స్ప్రింటర్ అరియన్ నైటన్ 4 సంవత్సరాల పాటు నిషేధించబడ్డాడు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, అమెరికన్. 25వ ప్రశ్న, వేర్ డిడ్ ఏపీఈడిఏ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ రీజనల్ ఆఫీస్ ఇన్ బీహార్? బీహార్లోని ఏపీఈడిఏ తన మొదట ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, పాట్నా. అయితే గుర్తుపెట్టుకోండి, ఏపీఈడిఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు. దానికి ఫుల్ ఫామ్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ప్రొసీజ్డ్
ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వారి యొక్క మొదటి బ్రాంచ్ ని బీహార్లోని పాట్నాలో లాంచ్ చేయడం జరిగింది. 26వ ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్ 2027? 2027లో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా. 27th question, what milestone birthday did PM Narendra Modi celebrated on September 17th, 2025? సెప్టెంబర్ 17, 2025న ప్రధాన నరేంద్ర మోదీ ఏ మేలురాయ్ పుట్టినరోజును జరుపుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, 75th బర్త్ యానివర్సరీ. 28వ ప్రశ్న, వాట్ ఈస్ ఇండియన్స్ ఫుడ్ గ్రైన్ ప్రొడక్షన్ టార్గెట్ ఫర్ 2025 to 2026? 2025 నుండి 2026 సంవత్సరానికి భారతదేశం ఆహార ధాన్యాలు ఉత్పత్తి లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, 362.5 మిలియన్ టన్స్. 29వ ప్రశ్న, who has been appointed as the new director of the All India Institute of Ayurveda? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద యొక్క కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, డాక్టర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి. 30వ ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ అక్యూజ్డ్ ఇజ్రాయెల్ ఆఫ్ కమిట్టింగ్ జెనోసైడ్ ఇన్ గాజా? గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందని ఏ సంస్థ ఆరోపించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, యునైటెడ్ నేషన్స్ కమిషన్. 31వ ప్రశ్న, వాట్ వాస్ డిస్కస్డ్ బిట్వీన్ ది యుఎస్ అండ్ ఇండియా రిగ్రేడింగ్ ట్రేడ్ ప్రాక్టీసెస్? వాణిజ్య పద్ధతులకు సంబంధించి యుఎస్ మరియు భారతదేశం మధ్య ఏమి చర్చించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇంపోర్ట్ ఆఫ్ అమెరికన్ కారన్. అమెరికా నుండి ఇంపోర్ట్ చేయడానికి సంబంధించిన వాటిపైన సెర్చింగ్ అనేది జరుగుతుంది. 32వ ప్రశ్న, హూ రీక్లైమ్డ్ ది నెంబర్ 1 స్పాట్ ఇన్ ది ఐసీసీ ఉమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్? ఐసీసీ మహిళా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాన్ని ఎవరు తిరిగి పొందారు? సరైన సమాధానం ఆప్షన్ బి, స్మృతా మందన్. 33వ ప్రశ్న, హూ ఓన్ ది FIDE ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 చెస్ టైటిల్? FIDE మహిళా గ్రాండ్ స్విస్ 2025 చెస్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, వైశాలి రమేష్ బాబు. 34వ ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ వాజ్ రీసెంట్లీ సైన్డ్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్? సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య ఇటీవలే ఎలాంటి ఒప్పందం కుదిరింది? సరైన సమాధానం ఆప్షన్ బి, డిఫెన్స్ అగ్రిమెంట్. 35వ ప్రశ్న, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ నేషనల్ జియో థర్మల్ ఎనర్జీ పాలసీ? ఏ మంత్రివర్గ శాఖ భారతదేశపు మొట్టమొదటి జాతీయ భూ ఉష్ణ శక్తి విధానాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. 36వ ప్రశ్న, వేర్ వాజ్ ది ఏఐ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఇనాగ్రేటెడ్? ఏఐ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, గ్రాఫిక్ ఎరాయ్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ. 37వ ప్రశ్న, హూ ఓన్ ది దులీప్ ట్రోఫీ 2025? దులీప్ ట్రోఫీ 2025 గెలుచుకున్నది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెంట్రల్ జోన్. 38వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే 2025? ప్రపంచ రోగి భద్రత దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్. 39వ ప్రశ్న, వాట్ ఏఐ స్టార్టప్ లాంచ్డ్ ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ AGI నెట్వర్క్ టు 2 మిలియన్ యూజర్స్ ఆన్ సెప్టెంబర్ 17th, 2025? ఏ ఏఐ స్టార్టప్ సెప్టెంబర్ 17th, 2025న 2 మిలియన్ వినియోగదారులకు తన ఓపెన్ సోర్స్ AGI నెట్వర్క్ ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సైంటెంట్. ఇక్కడ సైంటెంట్ అంటే అర్థం జ్ఞానములు గల అని అర్థం తెలుగులో. 40వ ప్రశ్న, వెన్ ఈస్ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అబ్జర్వ్డ్ గ్లోబల్లీ?
అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి సెప్టెంబర్ 18th. 41వ ప్రశ్న, విచ్ సిటీ టాప్డ్ ది ఇన్స్పైర్ అవార్డ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ 2025? ఇన్స్పైర్ అవార్డ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి ముజాఫర్పూర్. 42వ ప్రశ్న, హూ ఇనాగ్రేటెడ్ ది 16th కంబైన్డ్ కమాండర్ 42వ ప్రశ్న, హూ ఇనాగ్రేటెడ్ ది 16th కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఇన్ కోల్కతా? కలకత్తాలో జరిగిన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. 43వ ప్రశ్న, వాట్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ ఫర్ స్మార్ట్ ఫిషింగ్ హార్బర్స్? స్మార్ట్ ఫిషింగ్ హార్బర్లు కోసం ఏ చొరవ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి బ్లూ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 44వ ప్రశ్న, విచ్ కౌన్సిల్ డిడ్ ఇండియా గెట్ రీ-ఎలెక్టెడ్ టు? భారతదేశం ఏ మాండలిక తిరిగి ఎన్నికయ్యింది? సరైన సమాధానం ఆప్షన్ బి పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్. 45వ ప్రశ్న, వేర్ డిడ్ ఇండియా అండ్ నార్వే వరల్డ్ మారిటైమ్ సెక్యూరిటీ డిస్కషన్? భారతదేశం మరియు నార్వే సముద్ర భద్రతా చర్యలు ఎక్కడ జరిపాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓస్లో. 46వ ప్రశ్న, వాట్ న్యూ ఆస్ట్రానమీ డిస్కవర్ వాజ్ మేడ్ బై పాన్ స్టార్ ఆర్ఎస్? పాన్ స్టార్ ఆర్ఎస్ చేత ఏ కొత్త ఖగోళ శాస్త్ర ఆవిష్కరణ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఎర్త్ క్వాజీ శాటిలైట్ 2025 PN7. 47వ ప్రశ్న, వాట్ ఇనిషియేటివ్ డిడ్ IBM పార్ట్నర్ విత్ ఫర్ ఇండిక్ లాంగ్వేజ్ AI ఇన్నోవేషన్? ఇండిక్ లాంగ్వేజ్ AI ఆవిష్కరణల కోసం IBM ఏ చొరవతో భాగస్వామ్యం కలిగి ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి భారత్ జెన్. 48వ ప్రశ్న, విచ్ సిటీ టాప్డ్ ది ఇన్స్పైర్ అవార్డ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ 2025? ఇన్స్పైర్ అవార్డ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి ముజాఫర్పూర్. 49వ ప్రశ్న, హూ రిసీవ్డ్ ది పేషెంట్ కనెక్టెడ్ అవార్డ్? పేషెంట్ కనెక్టెడ్ అవార్డును ఎవరు అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి ఢిల్లీ కుమార్ టీ. ఇక్కడతో మన యొక్క వీక్లీ బిట్స్ అనేది కంప్లీట్ అవడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ బిట్స్ అనేది నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా ప్రతిరోజు కూడా జనరల్ సైన్స్కి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ డి, MTS, CHSL ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ సైన్స్ మీద బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్టయితే ప్రతి సబ్జెక్ట్ వైజ్గా అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అయితే వాటికి సంబంధించిన క్లాసులు కానీ విన్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.